హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దుర్గా ప్రసాద్. ముందు వీడియోలో మా ఊర్లో సింహాచలం అనే వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోకు మీరు చూపిన ప్రేమకు ఆదరణకు దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కూడా మా ఊర్లో ఉన్న ఒక వ్యక్తి, తను ఎంతోమంది వ్యక్తులకు ఆదర్శంగా నిలిచారు, ఉన్నత శిఖరాలను అందుకున్నారు. దాని గురించి ఈ వీడియో కూడా చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వేర్గట్టం మండలం బొడ్లపాడు గ్రామంలో సరస్వతీపుత్ర క్రీస్తుశేషు మహాలక్ష్మి శివలింగ దాసు గారులకు 12/1/1932 శ్రీ సత్యలింగం గురువు గారు జన్మించడం జరిగింది. నవరస నాట్య సార్వభౌమునిగా వినతికెక్కిన తన తండ్రి వద్ద సంగీత సాధన చేస్తూ 16వ ఏట హనుమద్రామాయ సంగ్రామం, హరికథ నేర్చుకుని శిష్య గుణాన్ని సంపాదించుకుని గయోప్యకానం, కురుక్షేత్రం వంటి నాటకాలను ఎంతోమంది శిష్యులకు నేర్పించి శిష్యుల కోరిక మేరకు శ్రీకృష్ణ రామాయణం, మహాభారతం బుర్రకథను వారికి మప్పడం జరిగింది. రామాయణం, మహాభారతం నాటకాలను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చెబుతూ కోకిల స్వరంతో హరికథలకు అందాన్నిచ్చే రూపకుమారి వంటి శిష్య గుణాన్ని ఎందరినో తయారు చేసిన తమరు అల్ప సంతోషులే. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా విద్యాదానం చేసిన విద్యా ప్రదాత మీరు. ఆల్ ఇండియా రేడియో, టీవీలలో మీరు చెప్పే కథలకు, ప్రవచనాలకు ప్రతి ఒక్కరూ టీవీ, రేడియోలకు అతుక్కుపోయేవారు. మీరు ఆ స్థానంలో ఉండడం దూరదర్శన్ వారి అదృష్టం. మూడు జిల్లాలకు ప్రసిద్ధమైన దివ్య దేవాలయాల్లోనే కాకుండా టీటీడీ, తిరుపతి దేవస్థానం వారి కథలు చెబుతున్న మీ కృషికి ఎందరో పెద్దలు బహు విధాల సన్మాన సత్కారాలు చేయడం మీ సంగీత కుటుంబానికే దీటురాయి. ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా ఒరిస్సా, కలకత్తా, మధ్యప్రదేశ్లో కూడా హరికథలు చెప్పి దాతలచే, సంఘ సేవ సత్పురుషాలచే సువర్ణ ఘాటంకణాలు, పుష్పాభిషేకాలు, పౌర సన్మానాలు అందుకోవడం మీ వంటి కళాకారులకు జన్మనిచ్చిన ఆంధ్రమాత అదృష్టమందామా. మీ దగ్గర నేర్చుకున్న ఎంతోమంది కళాకారులు ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాం. ఇన్ని ఘనతలు సాధించిన మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా మీరు విడిచి వెళ్ళిన జ్ఞాపకాలు, స్మృతులు, ప్రేమాభిమానాలతో మా మధ్య ఎప్పుడూ ఉంటారు. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు.